వెంకటేష్ గారు ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో వెళ్తున్నారు కాబట్టి ఏంటి అంటే దీన్ని జస్ట్ అది ఏం జరిగిందని మళ్ళీ అందరూ కలిసి చూడడానికేనా? ఎందుకంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా 5-6 మంత్రులు వెళ్ళొచ్చారు ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అంటే ఏంటి ఈ ప్లాన్ ఏంటి అనేది? అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఏమంటున్నామంటే అది మేడిగడ్డ కావచ్చు, అంటే కాళేశ్వరం అన్నారం బ్యారేజ్ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే అక్కడ అది నిజంగా ఇంజనీర్లు ఇచ్చినటువంటి తప్పిదమా ఇది, లేకపోతే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అది తప్పిదమా, మానవ తప్పిదమా అనేది అంటే ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మానవ తప్పిదమా, ఇది ప్రకృతి తప్పిదమా అనేది ఆ వాస్తవాలు అనేటి ప్రతి వాళ్ళు అంటే ఇంజనీర్లు నిపుణులు అనే వాళ్ళు మొత్తం తేల్చేసారు. ఇదేంటంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా అంటే తొందరగా కంప్లీట్ చేసి దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చాలా మంది ఇంజనీర్లు, అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు అంతా కూడా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంజనీర్స్ అంతా కూడా బయటికి చెప్పడం జరిగింది. చాలా అంటే ఆర్టికల్స్ వచ్చినాయి, పేపర్లో రాశారు. అదే విధంగా చాలా టీవీ ఛానల్లో కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలంగాణ సమాజాన్ని అంతా తెలుసు, కానీ ఇక్కడ ఒక ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ప్రజలందరూ కూడా గ్రామాన ఇప్పటికే తెలుసు. కానీ మరొకసారి ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆ యాంకర్ పాటలో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మేడం, ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కృష్ణా వాటర్ మీద కానీ అంటే ఈ ఇరిగేషన్ మీద ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా చెప్పండి. అంటే ఎక్కడైతే తన తప్పిదాలను రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టి తెలంగాణ ప్రజల ముందు శిక్షేస్తాడో అని చెప్పి భయపడి, అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యిండో, ముఖ్యమంత్రి అయిన తర్వాత భయం పట్టుకొని అంటే కొన్ని విషయాల్లో మనం అంటే వేదిక ద్వారా చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ సమాజానికి తెలుసు, అనుమానం అయితే ఉంది. అంటే తాను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంటే ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇవన్నిటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలన్నంత అమాయకులు కాదని మా అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి గారు అంటే అసెంబ్లీకి రావాలని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి జరిగినటువంటి విషయాలు ఈ రోజు హరీష్ రావు గారు చెప్పినా, కేటీ రామారావు గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఈ రోజు వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు. వీళ్ళకు కూడా అన్ని విషయాలు తెలియవు. అంటే కేసీఆర్ గారు ఇక్కడెక్కడ ఏం పెట్టిండు, ఏం చేసిండు, ఎవరితో మాట్లాడిండు విషయాలు ప్రజల ముందు ఉంచాలి కదా. కాబట్టి ఆయన అసెంబ్లీకే రానప్పుడు తప్పులను ఒప్పుకున్నట్టే కదా ప్రజల ఖచ్చితంగా. ఇప్పుడు ఏ ఉండబోతుంది? ఇరిగేషన్ అధికారుల మీద చర్యలు ఉంటాయా పట్టించుకోనందుకు? లేదంటే ఈ కంపెనీ ఆల్రెడీ కొంతమందిని కూడా అంటే బదిలీ చేయడం జరిగింది, కొంతమందిని సస్పెన్షన్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే అవినీతి అంటే తెలిసి కూడా అధికారులు అంటే ఈ రోజు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తప్పులు చేస్తున్నా ఉంటే ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటది. కానీ రాజకీయ నాయకులు ఆ తప్పు చేసేటప్పుడు ఆ తప్పును కూడా చేసేటప్పుడు తప్పని చెప్పకుండా వాళ్ళు చెప్పినట్టు విని చేస్తే అధికారులకు ఎప్పటికైనా ముప్పు వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంది జైలు పాలైనటువంటి పరిస్థితి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఈ రోజు కూడా అధికారులు ఎందుకు అట్లా చేశారనే విషయాన్ని ఈ రోజు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారులైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ప్రజలు ఒకటి మాత్రం కోరుకుంటా ఉన్నారు మేడం, నిజంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఒక భరోసా పెట్టారు. ఏంటంటే తెలంగాణ ప్రజలను వంచి, తెలంగాణ ప్రజలను హింసించి, తెలంగాణ ప్రజలు కనీసం హక్కు లేకుండా చేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని జైలుకు పంపించాలనే కసి ప్రజల లోపల ఉంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే అవినీతి ప్రజలకుందా కాంగ్రెస్ పార్టీకుందా మేడం? ప్రజలదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మేడం. ఎప్పుడైనా ప్రజల ఆలోచననే తీసుకెళ్తాము. అందుకోసమే ప్రజా పరిపాలన అనేది పెట్టాం మేము. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సాదాసీదా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు, మీకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి ఒక మంచి ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. కాబట్టి అటువైపుగా ప్రయాణం సాగుతా ఉంది. కాబట్టి ప్రజలు కోరుకునేదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మేడం.